పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిష్టంభన కొనసాగుతుంది. విద్యార్థులపై జరిగిన దాడి ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలని విపక్షాలు పట్టుపడుతూ సభల్లో తీవ్ర నిరసనలు తెలుపుతున్నాయి. విపక్షాల ఆందోళనల మధ్య ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల డీలిమిటేషన్ బిల్లులపై ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది. విపక్షాల డిమాండ్లు, ప్రభుత్వ వ్యూహాల నడుమ పార్లమెంట్ ప్రాంగణంలో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిష్టంభన కొనసాగుతుంది. విద్యార్థులపై జరిగిన దాడి ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలని విపక్షాలు పట్టుపడుతూ సభల్లో తీవ్ర నిరసనలు తెలుపుతున్నాయి. విపక్షాల ఆందోళనల మధ్య ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల డీలిమిటేషన్ బిల్లులపై ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది. విపక్షాల డిమాండ్లు, ప్రభుత్వ వ్యూహాల నడుమ పార్లమెంట్ ప్రాంగణంలో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. దసరావల్లి ఏదైతే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుండి కూడా విపక్షాలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే సభలో గందరగోళం సృష్టిస్తుందో, సభలో ఏదైతే లాఠీ చార్జ్ జరిగిందో, అయితే జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీ చార్జ్ జరిగింది. ఆ లాఠీ చార్జ్ ఎవరు బాధ్యత వహిస్తారు? కేంద్ర హోంశాఖ మంత్రి ఎందుకు పార్లమెంట్ కావాలి? పార్లమెంట్కి వచ్చి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి ఆయన సమాధానం ఎందుకు దాటివేస్తున్నారు? విద్యార్థులపై విశేషరహితంగా దాడి చేసేందుకు ఎవరు అనుమతి ఇచ్చారు? ఎవరు ఆదేశాలు ఇచ్చారు? ఎవరు ఆదేశాలు ఇచ్చారనేది సభకు తెలియజేయాలి. సభకు తెలియజేయాలని గత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ, విపక్షాలు అమిత్ షా పార్లమెంట్ కి రావాలి, అమిత్ షా పార్లమెంట్ కి వచ్చి విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసింది సమాధానం చెప్పాలంటే ఇప్పటి వరకు కూడా అమిత్ షా పార్లమెంట్ కి రాకపోవడం, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ, విపక్షాలు, ప్రతిపక్ష పార్టీలైన ప్రధానంగా అమిత్ షానే సభకు రావాలి, సభకు వచ్చి సమాధానం చెప్పాలి. దానికి సంబంధించి గత వారం రోజులుగా మనం చూస్తున్నాం, పార్లమెంట్ స్తంభింపజేస్తున్నారు. ప్రతి అంశంలో ఏది ఇప్పటి వరకు కూడా పార్లమెంట్ సజావుగా జరగడం లేదు. పార్లమెంట్ లో ఏవైతే ప్రధానంగా 5 బిల్లులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఈసారి యోచించింది. అందులో ప్రధానమైనది డీలిమిటేషన్, అదే విధంగా మహిళల బిల్లుకి సంబంధించిన ఈ బిల్లులను ఆమోదించుకోవాలని పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో చూస్తున్నట్టు ఇప్పటి వరకు కూడా ఒక్క బిల్లు పైన కూడా చర్చ జరగలేదు. దానికి సంబంధించి గందరగోళం అయితే పార్లమెంట్ లో జరుగుతూనే ఉంది. ఇటు ఉభయ సభలు, రాజ్యసభలోనూ, అదే విధంగా పార్లమెంట్ లోను, 2 సభల్లోనూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు, విపక్ష పార్టీలు అన్ని కలిపి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాయి. సభలు సజావు జరగలేదు, సభ కంట్రోల్ పెట్టాలి. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 సార్లు అధ్యక్షుడైన ఎంపీలకు దిశానిర్దేశం చేసి పార్లమెంట్ లో ఏ విధంగా, రాజ్యసభలో ఏ విధంగా నిర్వహించాలి, అదే విధంగా ఏ విధంగా ముందుకు పోవాలనే దానిపైన ఒక దిశానిర్దేశం చేసినప్పటికీ సభ కంట్రోల్ కావడం లేదు. సభలో ఇప్పటి వరకు కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే ఆందోళన కార్యక్రమం, ప్రధానమంత్రి రావడం లేదు సభకి, అదే విధంగా అమిత్ షా రావడం లేదు. అమిత్ షా ఎందుకు రావడం లేదు? విద్యార్థులపై లాఠీ జరిగింది, ఆయన భయపడి ఆయన సమాధానం చెప్పడానికి ఇష్టం లేదు కాబట్టి రావడం లేదు. కాబట్టి అమిత్ షా వచ్చేంత వరకు సభను స్తంభింపజేసేందుకు ప్రతిపక్ష పార్టీలు అయితే గట్టిగా స్తంభింపజేస్తున్నారు. దానికి సంబంధించి పోరాటం చేస్తున్న వాళ్ళు చెప్పొచ్చు. అమిత్ షా ఏదైతే లాఠీ చార్జ్ జరిగిందో విద్యార్థులపై, ఆ విద్యార్థులు అదే విధంగా విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడంతో పాటు కేసులు ఏదైతే మాఫీ చేస్తారో కేసులు మాఫీ చేయడం లేదు కాబట్టి వారిపైన విద్యార్థులను వేధిస్తున్నారు. ఆ విద్యార్థుల వేధింపుకు కారణాలు ఎవరు,
ఇప్పటి వరకు కూడా ఏదైతే విద్యార్థులపై కేసులు ఎత్తివేసామన్నది ఎత్తివేయలేదు. కాబట్టి దీనికి సమాధానము ఇటు ప్రధానమంత్రి సమాధానం చెప్పడం లేదు, హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా సమాధానం చెప్పేంత వరకు సభను స్తంభింపజేసే విధంగా ప్రతిపక్ష పార్టీలు అయితే పోరాటం చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు గందరగోళం అయితే సృష్టిస్తున్నాయి. రావాలి. థ్యాంక్ యూ రామకృష్ణ.